హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరు బాగున్నారా అని కోరుకుంటున్నాను. సో, ఇవాళ టాపిక్ ఏందంటే, మనం వెహికల్ డ్రైవింగ్ గురించి చెప్తున్నాను. వెహికల్ స్టార్టింగ్ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా నేర్చుకోవాలి? ఏం చేయాలి? ఫస్ట్ మనకు ఏం రూల్స్ ఉంటాయి డ్రైవింగ్‌లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టిప్స్ ఉంటాయి. అది ఫాలో చేయాల్సి ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. రోడ్ సైన్స్ ఉంటాయి. ఇయన్నీ ఇవాళ మనం డ్రైవింగ్‌లో బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం. సో, ఒకవేళ మీరు మా ఛానల్ పైన కొత్తగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఎందుకు అంటే నేను ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఏది డ్రైవింగ్ సంబంధించిన ఏది ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడగలరు. సో, వీడియోలోకి వెళ్దాం, టాపిక్‌లోకి వెళ్దాం. ఏబిసి ABC. A for accelerator, B for brake, C for clutch. సో, ఇది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాక్సిలరేటర్ పని ఏముంటుందో, బ్రేక్ పని ఏముంటుందో, క్లచ్ పని ఏముంటుందో మనం చూద్దాము. ఇవాళ మనం నేర్చుకుంటున్నాము బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ డ్రైవింగ్. సో, ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తారా అంటే ఏ ఫీల్డ్లో అయినా డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఒక ఫీల్డ్ కానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా సరే మనకు కావాలి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్ నేర్చుకుంటే ఏమవుతుందంటే డ్రైవింగ్లో కూడా ఇదే ఉంటుంది. బేసిక్ మనం నేర్చుకున్నా అంటే డ్రైవింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే బేసిక్ మీకు తెలియకపోతే మీరు డ్రైవింగ్ చేయలేరు. సో, హౌ టు వర్క్ అండ్ ఎలా వర్క్ చేస్తుంది. సో, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? బ్రేక్ మీద కాలు పెట్టాలి, క్లచ్ ప్రెస్ చేయాలి. బ్రేక్ మీద కాలు పెట్టి క్లచ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బండి అనేది స్టార్ట్ అవుతుంది. మీరు క్లచ్ ఇది ఒక అలవాటు పెట్టుకోండి. క్లచ్ మీద కొన్ని బండ్లేమో క్లచ్ మీద కాలు పెట్టకపోతే ఒకవేళ స్టార్ట్ అవ్వకపోయినా క్లచ్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సిస్టమ్ అనేది కొన్ని బండ్లకే ఉంటుంది. కొన్ని బండ్లేమో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. పర్ఫెక్ట్ రాదు బట్ నడపగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు బండి మీకు అలవాటు ఏముంటుంది? క్లచ్ ప్రెస్ చేసే అలవాటు ఉండదు. సో, మీరు ఒకసారి డ్రైవింగ్ చేయాలంటే కీ సాకెట్ అంటారు. దీంట్లో కీ ప్రెస్ చేయగానే ఇట్లా తిప్పేది ఉంటుంది. ఇట్లా తిప్పినావు బట్ వెహికల్ అనేది స్టార్ట్ కాలేదు కానీ పార్కింగ్ ఏరియా స్టార్ట్ అయింది. పార్కింగ్ లైట్ స్టార్ట్ అయిపోయింది. సో, మన లెగ్ చూడండి, రైట్ సైడ్ లెగ్ అనేది కంపల్సరీ బ్రేక్ మీద ఉంచాలి. ఎందుకు అంటే బ్రేక్ మీద ఎందుకు ఉంచాలి అంటే ఒకవేళ మీ వెహికల్ ఉండి హ్యాండ్ బ్రేక్ వేయలేదు ఫస్ట్ ఆఫ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బిగినర్స్కు కొన్నిసార్లు మర్చిపోతారు. బండి డ్రైవింగ్ వచ్చేసింది అనుకొని వాళ్ళు ఫీల్ అయి పాపం ఏం చేస్తారంటే బండి ఆపేసుకొని అట్లనే గేర్లో వేసిపోతారు. బట్ ఇది రాంగ్. సో, మనం ఏం చేద్దాం, బండి అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇగో చూడండి ఇట్లా జట్కా కొడుతుంది. ఎందుకంటే మన బండి ఉంది గేర్లో ఉంది. క్లచ్ మీద మనం క్లచ్ ప్రెస్ చేయలేదు, దానివల్ల జట్కా కొట్టింది. ఇగో ఈ క్లచ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే బండి న్యూట్రల్కి చూడండి, బండి వెహికల్ అనేది న్యూట్రల్ చేసుకోవాలి. న్యూట్రల్ చేసినాక తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయిపోయింది వెహికల్.
మళ్ళీ ఏం చేయాలంటే ఇది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది, ఆ హ్యాండ్ బ్రేక్ తీసేయాలి, బ్రేక్ మీద కాలు అట్లనే ఉంచాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఫస్ట్ గేర్ ఏం వేస్తారు, ఎలా వేస్తారంటే ఇగో అటు పూజ చేసి ఫస్ట్ గేర్, తర్వాత సెకండ్ గేర్, ఇక చూడండి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ గేర్ ఏం పని ఉంటుంది అంటే, ఫస్ట్ గేర్ వేయంగానే మన వెహికల్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ చేయడానికి మాత్రమే ఫస్ట్ గేర్ వేయాలి. ఫస్ట్ గేర్ వేస్తే మన వెహికల్ మూవ్ అవుతుంది. మళ్ళీ వెంటనే మూవ్ అయినాక వెంటనే ఏం చేయాలంటే సెకండ్ గేర్. ఇది కొంచెం ఒక మాట చెప్తాను. ఇది ఫస్ట్ గేర్ అయితే మీరు వేస్తారు, ఓకే. బట్ బిగినర్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ గేర్ వేయంగానే న్యూట్రల్ అవుతుంది, ఇది న్యూట్రల్ పొజిషన్కి వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు మీరు సెకండ్ గేర్ వేస్తారు. బట్ ఇది సెకండ్ గేర్ పడలేదు, సెకండ్ గేర్ అనుకొని ఫోర్త్ గేర్ మీరు వేస్తారు. క్లచ్ ఇష్పెట్టంగానే బండి అనేది ఆగిపోతుంది. మరి ఏం చేయాలి అంటే ఇది చూడండి, ఫస్ట్ గేర్ వేసామా, చూడండి ప్రాపర్లీ కనిపిస్తుంది ఫస్ట్ గేర్. మళ్ళీ సెకండ్ గేర్ వేయాలంటే మనం ఫస్ట్ గేర్ అయితే ఇటు ప్రెస్ చేసినాం, తర్వాత ఫస్ట్ గేర్ వేసాం, ఓకే. మళ్ళీ సెకండ్ గేర్ ఏం చేయాలంటే సెకండ్ గేర్ కూడా ఇదే, సెకండ్ గేర్ వేయాలన్నా కూడా ఇట్లానే చేయాలి. ఇట్లా చేసి వెనకకు లాగా. ఇప్పుడు పడింది సెకండ్ గేర్. థర్డ్ గేర్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ పొజిషన్కు వస్తుంది. థర్డ్ గేర్ వేసామా, ఫోర్త్ గేర్ అవసరం లేదు, ఇలాగే వస్తుంది. మళ్ళీ ఫిఫ్త్ గేర్ ఎట్లా వస్తుంది, ఫిఫ్త్ గేర్కు ఇక్కడ మీకు ఇగో చూడండి మొత్తం ప్రాపర్ గైడ్ చేసి ఉంది, ఇలా మొత్తం కనిపిస్తుంది ఎలా చేయాలి, ఎలా గేర్ వేయాలా. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్లా కూర్చోగానే చూడాలి మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం చేయాల్సి ఉంటుంది అని చూసుకోవాలి. చూసిన తర్వాత ఇగో చూడండి ఫిఫ్త్ గేర్ ఏం చేయాలంటే ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకున్నాక ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చాక ముందరికి వేయండి. ఫిఫ్త్ గేర్ పట్టింది. మనకు మనకు ఏమవుతుందంటే రైట్ సైడ్ లెగ్ అనేది చూడండి, రైట్ సైడ్ లెగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకు యాక్సిలరేటర్ ప్రెస్ చేయాలి అండ్ బ్రేక్ ప్రెస్ చేయాలి. ఈ రెండు పనులు ఒక్క లెగ్తోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం క్రాస్గా పెట్టుకొని అంటే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు ఇలా చేసి ఇలా లేపి ఇలా చేసే వరకు ఏమవుతుందంటే చాలా టైం పడుతుంది. అప్పటి వరకు మీకు టైం ఉండదు, అంతగానం టైం ఉండదు. టైం మీకు సేవ్ అవ్వాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంటుంది డ్రైవింగ్ అనేది. రోడ్ మీద పోతే ఏమవుతుందని ఎప్పుడు క్లచ్ యాక్సిలరేటర్ వేసామా సడన్గా ఎవరైనా బండి వస్తే ఇట్లా చాలా ఫాస్ట్ మూమెంట్ ఉండాలి, ఇది చాలా ఫాస్ట్ ఇట్లా ఇది వస్తూ ఉండాలి. సో మనం క్లచ్ రిలీజ్ చేద్దాం. క్లచ్ రిలీజ్ ఎప్పటివరకు ఒక బైడింగ్ పాయింట్ అనేది ఉంటుంది, 75% క్లచ్ అనేది రిలీజ్ చేయాలి. ఇక చూడండి 75 రిలీజ్ చేసినాం, బండి మనది మూవ్ అయిపోయింది. ఇక మళ్ళీ ఏం చేస్తామంటే మూవ్ అయిపోయినాక మళ్ళీ క్లచ్ ప్రెస్ చేస్తాం. దీన్ని చూడండి,
క్లచ్ అండ్ ఎక్సిలేటర్ చూడండి, ఈ ఇద్దరి మధ్యలో ఏముంటుందంటే గొడవ ఉన్నట్టు. ఈయన పైకి వస్తే ఈయన కిందికి వెళ్ళిపోతాడు, ఈయన కిందికి పోతే ఈయన పైకి వస్తాడు. ఇది ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే ఫస్ట్ గేర్ మనం వేసాము, 75% ఇచ్చామా, బండి మనది మూవ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తామంటే సెకండ్ గేర్ వేస్తాం. ఇది రిలీజ్ చేద్దాం, ఎక్సిలేటర్ అనేది రిలీజ్ చేద్దాం. ఎక్సిలేటర్ రిలీజ్ చేసినామా, చూడండి మొత్తం సెకండ్ గేర్లో ఉంది కాబట్టి మొత్తం ఇడిచిపెట్టాలి. ఇగో ఈడ కొన్ని బండ్లకేమో ఫుడ్ రెస్ట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఈ బండ్లో లేదు కాబట్టి నేను ఇక్కడ పెడతాను. ఇది ఫ్రీ ఉంది లెగ్. ఓకే, సో మళ్ళీ థర్డ్ గేర్ వేస్తాం. మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ లెగ్ ఉందా, ఇలా ప్రెస్ చేసినాక ఇగో చూడండి మొత్తం రిలీజ్ చేసేసాను. ఎక్సిలేటర్ ప్రెస్ చేసినాక నేను స్లోగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి, ఇంత స్లోగా ఉండొద్దు. ఇగో క్లచ్ చేయగానే మళ్ళీ థర్డ్ గేర్ వేసామా, ఎక్సిలేటర్ రిలీజ్, క్లచ్ రిలీజ్ చేసామా, ఎక్సిలేటర్ ప్రెస్ చేసాం. సో థర్డ్ గేర్ వేసాము, మనం పోతుంది బండి. మళ్ళా ఎవరైనా వచ్చినా అనుకో, ఇగో చూడండి ఎట్లా ఉంటుందంటే బ్రేక్ వేసామా, మళ్ళీ ఏమవుతుందంటే బ్రేక్ వేసాక మీ బండి అనేది స్పీడ్ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళా క్లచ్ ప్రెస్ చేస్తాము, గేర్ డౌన్, ఒకవేళ థర్డ్ ఉంటే సెకండ్కి వేస్తాము, సెకండ్ వేసాక మళ్ళా ఎక్సిలేటర్ పూజ్ చేస్తాం, మళ్ళా తర్వాత థర్డ్కి వచ్చేస్తాం. మళ్ళీ థర్డ్కి వచ్చాక 30 స్పీడ్లో వెళ్ళిపోతాం. 30 స్పీడ్, మళ్ళా ఒకవేళ కొంచెం ఖాళీ ఉందో అనుకో రోడ్, ఫోర్త్ గేర్ వేసుకోవచ్చు. ఫోర్త్ గేర్ వేసాక ఒకవేళ మీకు ఎవరైనా సిగ్నల్ వస్తుంది, బ్రేక్ చేయాల్సి అవుతుంది, మీరు ఇట్లా బ్రేక్ చేసుకోవచ్చు. బ్రేక్ చేసినాక ఒకవేళ బ్రేక్ చేసి వెంటనే ఎక్సిలేటర్ వేస్తే ఏం పర్వాలేదు, కానీ మీ బండి 30 బ్రేక్ కొట్టంగానే 30 స్పీడ్ కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే మనం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. డ్రైవింగ్ అనేది ఫోకస్ రోడ్ మీద ఉండాలి. ఏ ఆలోచన చేయొద్దు. మనం డ్రైవింగ్ చేస్తున్నాం అంటే డ్రైవింగ్ చేస్తున్నాం అంతే. ఇక మళ్ళీ బ్రేక్ కొట్టామా, మన స్పీడ్ తగ్గిందా, మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి మళ్ళీ గేర్ డౌన్ చేయాలి. గేర్ డౌన్ చేసి మళ్ళీ 20 స్పీడ్, ఒకవేళ ఎక్కువ బ్రేక్ ఎక్కువసేపు కొట్టినో 20లోకి వచ్చిందా, సెకండ్ గేర్ వేసుకోవచ్చు. సెకండ్ గేర్ వేసామా, వెళ్తుంది మన బండి. మళ్ళా కొద్దిసేపు అయినాక 30లోకి వచ్చిందా, ఎక్సిలేటర్ ప్రెస్ చేసినాం, థర్డ్ గేర్ వేసాం. ఇది మూమెంట్, లెగ్ మూమెంట్ ఉంటుంది, హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, అండ్ గేర్ మూమెంట్ ఉంటుంది. గేర్ వేసే మీ బాడీ మొత్తం వర్క్ చేయాలి అండ్ కాన్సన్ట్రేట్ రోడ్ మీద ఉండాలి. కాన్సన్ట్రేట్ రోడ్ మీద ఉంటే ఏది మీరు నేర్చుకోవాలంటే ఒక్క రోజులా నేర్చుకునేది ఇది కాదు, కొన్ని రోజు పడుతుంది. నేను డ్రైవింగ్ చేయంగానే కొంచెం చూసిన నేను ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అనేది కాదు. డ్రైవింగ్ అనేది కొంచెం టైం పడుతుంది, ప్రాక్టీస్ చేయాలి. డ్రైవింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ సింగిల్ డే యూ విల్ డూ ప్రాక్టీస్, దెన్ విల్ యూ మేక్ పర్ఫెక్ట్. రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. డ్రైవింగ్ అనేది ఒక కళ, ఒక స్కిల్. అది ఎవరైనా నేర్చుకోగలచ్చు, ఎవరైనా చేయగలచ్చు. బట్ మీకు పేషెన్స్ ఉండాలి అండ్ ఫుల్ ఫోకస్ రోడ్ మీద ఉండాలి. వేరేది ఏం ఆలోచన చేయదు, నాకు డ్రైవింగ్ వస్తుంది అంతే, డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఇది మన వీడియో. ఒకవేళ నా వీడియో మీకు ఒకవేళ నచ్చితే కృపయా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి.
బెల్ ఐకాన్ అనేది మీకు ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్ ఎందుకు ఇస్తుందంటే నేను ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో వీడియో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం అప్‌లోడ్ చేస్తాను. అదే టైంలో మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను వీడియో చేసినాను. మీరు ఈజీగా చూసుకోవచ్చు. డ్రైవింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్ యూ.